వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం ఘటన జరిగిన తర్వాత, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో దాడి జరిగిన తర్వాత ప్రధానంగా రాజకీయంగా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఆందోళన చేస్తామని నిరసన తెలుపుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయానికి తెగబడ్డాయి. ఈ ఘటనని ఒక డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లో మీడియా చేస్తుంది. దీన్ని ఏ విధంగా దీనిపైన స్పందిస్తారు? మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పారెడ్డి సార్. ఘటన జరిగిన తర్వాత ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తామని నిరసనలు తెలుపుతూ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వంగలపూడి అనిత అంటారు, వీళ్ళంతా కూడా ఇది మరొక కోడికత్తి లాంటి డ్రామా, ఇది ఒక గులకరాయితో దాడి చేయించుకొని ఇటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఎన్నికల్లో సానుభూతి కోసం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడిని అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడిగా మేము ఎవరు కూడా భావించట్లా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నిన్న సాయంత్రం నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా రోడ్లపైకి వచ్చి ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఏది 3 పర్యాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకుంటాడు, 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రెండో పక్క తెలుగుదేశానికి రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు అచ్చెన్నాయుడు. 6.5 అడుగులు ఉంటాడు, వయసు పెరుగుతూ ఉంది, దున్నపోతులాగా శరీరం పెంచుకున్నాడు తప్ప కనీసం బుర్ర లేనటువంటి పరిస్థితులు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్, ఇక చెప్పుకుంటూ పోతే చిన్న చితకా లీడర్లు అందరూ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలనిపిస్తూ ఉంది. నిజంగా మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నిన్న సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఆశించింది, ఏమి కోరుకుంది, ఏమి డిమాండ్ చేసా ఉంది? ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి పైన ఈ దాడిలో కారకులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, దీనికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ తప్పనిసరిగా వారి పేరు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో ఏం తప్పు కనిపించింది మీకు? తప్ప మీరేం మాట్లాడుతూ ఉన్నారు? సంఘటన జరిగి నిమిషాలు కూడా గడవక ముందే సోషల్ మీడియాలో, తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో రకరకాలుగా దీనిపైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో అసలు మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తి పైన, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత గౌరవ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే మీరు స్పందించాల్సినటువంటి తీరు ఇదేనా అని అడుగుతా ఉన్నా. అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు దాడి జరిగితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికినటువంటి అంశాలు అసలు మీకు గుర్తుకు రావా? ప్రతి దానికి కూడా డ్రామాలు, నాటకాలు, ఈ మాటలేనా? అసలు డ్రామాలు, నాటకాల గురించి మాట్లాడాల్సి దానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరే కదా. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పడిచి అధికారాన్ని లాక్కున్నావు, స్కీములు లేవు, స్కాములతోనే పరిపాలన చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికం చూసారే. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, నీకు అసలు మైండ్ ఉందబ్బా, ఈఎస్ఐ స్కామ్లో జైలుకి వెళ్ళి నాకు పైల్స్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ కాదు హాస్పిటల్ అని తిరిగి చివరికి హాస్పిటల్లోనే కాలం వెళ్ళపుచ్చుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చావే. నువ్వా మాట్లాడేది? విలువల గురించి మాట్లాడాలన్నా, వాస్తవాల గురించి మాట్లాడాలన్నా అసలు ముందు మనమేంటనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితున్నాయి. దయచేసి నేను తెలుగుదేశ నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇవాళ మీ మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం మేమందరం కూడా. 15-20 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు చూస్తూ ఉంటే వింటే ఏం మాట్లాడుతాం? రాళ్లతో కొట్టమని ఆయనేగా పిలిపిస్తూ ఉన్నాడు. మాడి మసైపోవాలని చెప్పి కోరుకుంటాం. మాడి మసైపోవాలంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు అంటే ఏ రకంగా ఈ రాజకీయాలను ఏ పక్క తీసుకెళ్లాలి, ఏ దిశగా తీసుకెళ్లాలి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా ఆయన ఆలోచనలు, ఆశయాలను పుడుకుపుచ్చుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 206 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో నడిబొట్టున ప్రతిష్ఠిస్తే దానికి సంబంధించి ఆయన పుట్టినరోజుకి, జయంతికి ఒక రోజు ముందు ఇదే సెంటర్లో
నువ్వు దాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకేమైనా ఉంటాయా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దయచేసి నేను తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరేదో ఎందుకంటే బస్ యాత్ర ప్రారంభించిన తర్వాత ప్రజలతో ఊళ్ళే తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుతున్నటువంటి స్వాగతం, అదేవిధంగా బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజానికం పాల్గొన్నటువంటి తీరు చూసిన తర్వాత గెలవడం పక్కన పెట్టి కనీసం డిపాజిట్లు కూడా రావని గ్రహించినటువంటి తెలుగుదేశం నాయకులు, దాని మిత్రపక్షాలన్నీ కూడా కలిసి ఇవాళ ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనానికి దూరం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే ఇక మన మనుగడ ఉండదు, మనకి డిపాజిట్లు రావు. కాబట్టి ఆ దుష్ట ఆలోచనతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే మీరు ఎన్ని ఎత్తులు వేసినా, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని జనం నుంచి దూరం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పాలా, ఎందుకు మీరు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఏమైనా మీలో ఉన్నటువంటి లోపాలు చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారా? దయచేసి నేను ప్రజలను కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం వైఫల్యాలు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగినటువంటి ఘోరాలు చెప్పటల్లా, లేకపోతే 40 సంవత్సరాల ఇండస్ట్రీ చేసిన ఆయన మోసాలు చెప్పటల్లా, లేకపోతే వాళ్ళ తోక పార్టీలుగా ఉన్నటువంటి ఆ పార్టీల గురించి మాట్లాడతల్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రజలను అడిగేది ఒక్కటే, 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితే మీరు నాకు సపోర్ట్ చేయండి, నాకు మద్దతునివ్వండి, నాకు అండగా నిలబడమని అడుగుతున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ప్రజల్ని కూడా గమనించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుండి దూరం చేయడం అనేది సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, లోకేష్ నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. డ్రామాలు అన్నవి అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఏ విధంగా డ్రామా ఆడారో, ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు పైల్స్ పేరుతో అచ్చెన్నాయుడు ఏం డ్రామా ఆడారో ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి అప్పిరెడ్డి విమర్శిస్తూ ఉన్నారు. నేను సత్యతో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.